నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఎవరైతే నమ్మి యేసయ్యని నమ్మి తన నోటితో ఒప్పుకుంటే వాడు రక్షింపబడతాడని చెప్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభు నా సొంత రక్షకుడు, యేసయ్య నిజమైన దేవుడు అని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. అందుకనే ఆయనకి ఈ లోకాన్ని ప్రేమించే దేవుడు గనుక ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు గనుక అందరూ మారు మనసు పొంది అందరూ కూడా రక్షింపబడి ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన మంచి ఉద్దేశం కలిగి ప్రేమ కలిగి ఆయన మనందరి కొరకు ఆయన చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన అందరినీ కూడా ఆయన రాజ్యంలోకి తీసుకెళ్లాలని, ఎవరు కూడా నరకంలో ఉండకూడదని, ఎవరు నశించిపోకూడదని ఆయన ఎంతగానో ప్రేమించాడు అనమాట. ఆ ప్రేమే క్రైస్తవులైన మనమందరం కూడా ఇతరుల వైపు మనం ప్రేమ చూపాలి. ఎవరు ప్రేమ చూపాలంటే మన స్వార్థపు ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ మనం చూపాలి. ప్రతి వారి పైన ఆ యేసయ్య లాంటి ప్రేమ మనం చూపి అందరి కొరకు ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన మనల్ని ముందుగా ఎన్నుకుని ఏర్పరచుకుని ఆయన సువార్త కొరకు మనల్ని నియమించుకున్నాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమను మనం ఎల్లడపరచాలి. ఆయన మన కొరకు ఎంతగానో ప్రాణం ఎందుకు పెట్టాడో, ఆయన ప్రాణం ఎందుకు మన కొరకు అర్పించాడో అది మనము చెప్పాలి. ఎవరికి చెప్పాలంటే ఎవరికైతే యేసయ్య ప్రేమ తెలియదో వాళ్ళకి మనం యేసయ్య ప్రేమ గురించి